ప్రియులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 2026 సంవత్సరంలో జూన్ నెల చివరి వారంలో ఉన్నాం మనం. అంటే ఈ సంవత్సరంలో సగం భాగం అయిపోయింది. 2026 సంవత్సరం ప్రారంభం మొన్ననే జరిగినట్టుగా ఉంది. 6 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు చేసుకున్న నిర్ణయాలు, మీరు చేసుకున్న తీర్మానాలు, దేవుని సన్నిధిలో దేవునితో చేసుకున్న ఒడంబడికలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునితో కొన్ని ఒప్పందాలు చేసుకుని ఉంటారు, మీరు కొన్ని నిర్ణయాలు చేసుకుని ఉంటారు. ఎంతవరకు ఆ నిర్ణయాలు నెరవేర్పులోకి వచ్చాయి? ఎంతవరకు మన జీవితాల్లో నేను అనుకున్నది ఎంతవరకు చేయగలిగాననే తృప్తికరమైన స్థితి నీ హృదయంలో ఉంది? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇలాగూ సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతూ ఉండగా మన జీవితాలు దేవునికి సమీపం అవుతున్నాయా? లేక మన జీవితాల్లో అనుకున్న వాటిని మనం పొందుకోగలుగుతున్నామా? ఒకసారి బేరీజు వేసుకోవలసిన అవసరత మన జీవితాల్లో ఉంది. అలాగూ మనం బేరీజు వేసుకోవడానికి దేవునికి ఎంత సమీపం అవుతున్నామో అంత మాత్రమే కాదు, దేవుని విషయంలో మాత్రమే కాదు. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. మీ జీవితాల్లో మీరు పొందుకోవాలనుకున్నది, మీరు సాధించాలనుకున్నది, మరి యవ్వన బిడ్డలే కాదు, పెద్దవారమైన మేము కూడా ఈ సంవత్సరం ఇలా చేయాలి అనుకున్నవి ఎంతవరకు మనం పొందుకోగలిగాం, ఎంతవరకు సాధించగలిగాం, ఎంతవరకు చేయగలిగాం ఒకసారి ఆలోచన చేద్దాం. అందరం కలిసి ఈ సమయంలో ఆదికాండము 27వ అధ్యాయము తెరిచి ఉంచుదాం. ఆదికాండం 27వ అధ్యాయం తెరిచి మీ ముందు ఉంచండి. ఆ అధ్యాయంలో మొదటి 29 వచనాలు, 1వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండము 27వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఇస్సాకు, రెబకా, యాకోబు 3 క్యారెక్టర్లు కనపడతారు. 3 వ్యక్తులు కనిపిస్తారు. 4వ వ్యక్తి కూడా యాషావు కూడా కనిపిస్తాడు. అయితే మెయిన్ క్యారెక్టర్స్ ఇస్సాకు, రెబకా, యాకోబు, యాషావు కూడా ఉన్నాడు. ఇస్సాకు అప్పటికి చాలా వృద్ధుడైపోయాడు. ఇస్సాకు, రెబకా భార్య భర్తలు, వారికి 2 కుమారులు యాషావు, యాకోబు. ఇస్సాకు వృద్ధుడైపోయాడు. అదంతా చదవడానికి సమయం పడుతుంది కనుక మీకు వివరిస్తున్నాను. వృద్ధుడైపోయి పాపం కన్నులు కూడా కనిపించడం లేదు. ఇక మరణానికి సమీపమైపోతున్నాను అని ఇస్సాకు గ్రహించి ఆయనకు పెద్ద కుమారుడు అంటే ఇష్టం. పెద్ద కుమారుడైన యాషావుని పిలిచి, నాయనా, ఇష్టమనే కాకపోయినా జ్యేష్ఠ కుమారుడు కనుక ఆ కాలంలో జ్యేష్ఠ కుమారునికి జ్యేష్ఠత్వం వచ్చేది. జ్యేష్ఠత్వం అనేది ప్రత్యేకమైన ఆశీర్వాదం. మిగిలిన పిల్లల కంటే జ్యేష్ఠుడు ప్రత్యేకమైన వాడుగా ఎంచబడేవాడు. కనుక ఆయన మరణం సమీపమవుతుందని గ్రహించి ఆ పెద్ద కుమారుని పిలిచి, నేను మరణమయ్యే ముందు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు అడవికి పోయి వేట మాంసమును తీసుకుని వచ్చి నాకు మంచి రుచికల భోజనమును వండి తీసుకుని వస్తే దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, పోయి వేటకు వెళ్ళి రమ్మన్నాడు. ఆ కుమారుడు వేటకు వెళ్ళాడు. తండ్రి ఈ మాటలు పెద్ద కుమారునితో చెప్పడం తల్లి రెబకా వింది. ఆ రెబకాకి చిన్న కుమారుడు అంటే ఇష్టం, యాకోబు అంటే ఇష్టం. సరే, పెద్ద కుమారునికి వచ్చే ఆశీర్వాదం చిన్న కుమారునికి రాజేయాలి అని చెప్పి, అలాగ వచ్చేలా చేయాలి అని చెప్పి చిన్న కుమారుని పిలిచి, మీ అన్నయ్యతో ఎలా అన్నాడయ్యా? మీ అన్నయ్య ఏమో వేటకు వెళ్ళాడు, నీవు వేటకి వెళ్ళనక్కర్లేదు, మందలో ఒక 2 మేకపిల్లలను తీసుకుని వస్తే ఆ మేకపిల్లని మీ
నాన్నకు ఇష్టమైన రుచికల భోజనాన్ని, ఆ రుచికల భోజనం అని చాలాసార్లు వచ్చిందా, చాలాసార్లు ప్రస్తావించబడిందా ఆ అధ్యాయంలో. మీ నాన్నకు ఇష్టమైన రుచికల భోజనాన్ని నేను నీకు వండిస్తాను, అది పట్టుకుని వెళ్ళి మీ నాన్నకి ఎలాగూ కళ్ళు కనిపించవు గనుక నేనే పెద్ద కొడుకునని చెప్పి ఆ ఆశీర్వాదం తీసుకోమన్నది. అక్కడికి పాపం యాకోబు అన్నాడు, అమ్మా నాన్న కళ్ళు కనిపించకపోయినా నేను మాట్లాడే మాట అర్థమవుతుంది. దట్టు ఒకవేళ నన్ను తడివి చూస్తే అన్నయ్యకి ఒళ్ళంతా రోమాలు ఉంటాయి, నేనేమో నున్నగా ఉంటాను, తెలిసిపోతుందేమో అమ్మ అంటే, తెలియకుండా నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళిరా అమ్మ, వెళ్ళి నువ్వు మందలో మేకలను తీసుకుని రమ్మంటే ఆ మేకలను తీసుకుని వస్తే చాలా చక్కగా రుచిగల భోజనాన్ని వండింది. తీసుకుని వెళ్ళాడు యాకోబు, తీసుకుని వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ లోపల ఉన్నప్పుడు నాయన అని పిలిచాడు. ఎవరు అయ్యా నువ్వంటే, వెళ్ళింది యాకోబు కానీ నేను ఏశావును అన్నాడు. అవునా, నువ్వు ఏశావువా? స్వరం యాకోబు స్వరంలాగా ఉంది నాయన, ఒకసారి నా దగ్గరికి రమ్మన్నాడు. నా దగ్గరికి రమ్మని తడివి చూశాడట. ఈమె ఈ రుచికల భోజనం వండి ఆ మేక చర్మంతో ఆయన శరీరానికి ఆ తండ్రికి తెలియకుండా శరీరం కప్పిందట. శరీరాన్ని మేక చర్మంతో కప్పడంతో ఆ తడిమి చూసినప్పుడు రోమాలు ఉన్నాయి కనుక యాసావు అనుకున్నాడు ఆయన. ఆ తరువాత ఆయన ఆ భోజనాన్ని భుజించి, రుచికల భోజనం మరలా ఆ రుచికల భోజనాన్ని భుజించి, ఆ రుచికల భోజనం అంత రుచిగా, అందులోనూ నాన్నకి ఎలా వండితే ఇష్టమో అమ్మకి తెలుస్తుంది కనుక చాలా చక్కగా ఉండింది. రుచికల భోజనం భుజించి యాసావు అనుకుని యాకోబును ఆశీర్వదించేశాడు. 28, 29 వచనాలు చదువుతున్నాను. 27వ అధ్యాయం ఆదికాండం 28, 29 వచనాలు. ఆయన ఎలాగా ఆశీర్వదించాడంటే, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులొగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవయ్యుందువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక అని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం జాగ్రత్తగా గమనిస్తే ఇంతకన్నా ఒక తండ్రి ఆశీర్వదించగలిగేది ఇంకేమీ ఉండదేమో అనిపించే అంత ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంతకన్నా ఏ తండ్రి ఇంతకన్నా గొప్పగా ఆశీర్వదించలేడు అన్నంత ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. అధ్యాయంలో 27వ అధ్యాయంలో ఇస్సాకు విషయం మనం జాగ్రత్తగా గమనిస్తే ఇస్సాకు 5 ఇంద్రియాల గురించి ప్రస్తావన ఉంది ఆ అధ్యాయంలో. 5 ఇంద్రియాలు అంటే ఏమిటి? మన కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, ముక్కు వాసన చూస్తుంది, నాలుక రుచి చూస్తుంది, అలాగే చర్మం తాకి చెబుతుంది. ఈ 5 ఇంద్రియాల ద్వారానే మానవుడు ఏ జ్ఞానాన్నైనా పొందుకోగలడు. ఈ 5 ఇంద్రియాలను మూసివేస్తే, ఎలా ఆలోచించండి, నా చర్మం స్పర్శ తెలీదు, నాలుక రుచి తెలీదు, కోవిడ్లో లాగా వాసన తెలీదు, ఏమండి, లేకపోతే నా కళ్ళు కూడా కనిపించవు, నా చెవులు కూడా వినిపించవు. ఇక నీవు ఏమి గ్రహించగలవు, ఏమి అర్థం చేసుకోగలవు, ఏమి రిసీవ్ చేసుకోగలవు? ఏ జ్ఞానమైనా ఈ లోకంలో జ్ఞానం ఏ జ్ఞానం అన్న పెద్ద మాట అక్కర్లేదు. ఏ విషయం తెలుసుకోవాలన్నా ఈ 5 ఇంద్రియాల ద్వారానే తెలుసుకుంటాం. కొన్నిసార్లు ఒక ఇంద్రియం పని చేయకపోతే మరొక ఇంద్రియం ఇంకా బలంగా పనిచేయచ్చు. కానీ 5 ఇంద్రియాలు పని చేయకపోతే జ్ఞానమే అసలు మనం ఏమీ తెలుసుకోలేం. ఇస్సాకు వృద్ధుడైనందున మొట్టమొదటి వచనంలో చెప్పేశాడు, ఆయన కళ్ళు కనిపించడం లేదు. ఇస్సాకు వృద్ధుడైనందున కళ్ళు కనిపించడం లేదు. తరువాత యాకోబు అక్కడికి వచ్చి నాయనా అని పిలిస్తే ఎవరివయ్యా అంటే నేను ఏశావుని అన్నాడు. స్వరం గుర్తుపెట్టాడు, చెవులు పనిచేస్తున్నాయి, స్వరం గుర్తుపెట్టాడు. అవునా, నీవు ఏశావువా, దగ్గరికి రానైనా తడిమి చూస్తానని తడిమి చూసి మరలా మోసపోయాడు.
టచ్ మోసం చేసింది. అవునా? స్వరం విన్నాడు, స్వరం బాగానే అర్థమైంది, వినికిడి బాగానే ఉంది, కానీ టచ్ మోసం చేసింది కదా. ఆ తర్వాత రుచికల భోజనాన్ని భుజించాడు. రుచికల భోజనం భుజించి ఎంత రుచిగా ఉందో అంతగానో ఆశీర్వదించేశాడు. టేస్ట్ ఎంత రుచిగా ఉందో అంత ఆశీర్వదించేశాడు. ఎన్ని ఇంద్రియాలు అయ్యాయి? చూడలేకపోతున్నాడు ఒక ఇంద్రియం, విన్నాడు ఒక ఇంద్రియం, రుచి చూశాడు ఇంకొక ఇంద్రియం, తర్వాత తడిమి చూశాడు, తాకి చూశాడు కుమారుణ్ణి, అదొక ఇంద్రియం. 27వ వచనం చదువుతున్నాను చూడండి. 27వ వచనం. ఆ 26వ వచనంలో అన్నాడు, నాయనా నువ్వు నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమన్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. ఆ అమ్మ ఇంకో పని కూడా చేసింది. నీవు నీ బట్టలు కాదు మీ అన్నయ్య బట్టలు వేసుకెళ్ళు. మీ అన్నయ్య బట్టలు వేసుకుని వెళితే దగ్గరికి వచ్చినప్పుడు మీ అన్నయ్య వాసన వస్తావు నువ్వు అని చెప్పి 27వ వచనంలో చూడండి. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు కుమారుడు వెళ్ళి. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అని వాసన చూచి అతను దీవించిన. ఫైనల్ సెన్స్ అన్నమాట. The sense of smell has overwritten all the other smells. ఈ ఇంద్రియ జ్ఞానం అంతటిలోనూ ఇస్సాకు ఫెయిల్ అయిపోయాడు కదా. అతడు యాకోబు అని తెలుసుకోలేకపోయాడు. 5 ఇంద్రియాల్లో ఒక ఇంద్రియం పనిచేయకపోయినా మిగిలిన ఇంద్రియాలు పనిచేస్తున్నా చాలా ఇస్సాకు ఫెయిల్ అయిపోయాడు. చాలాసార్లు ఇంద్రియ జ్ఞానం మీద మనం ఆధారపడతాం. ఇంద్రియ జ్ఞానం పరిమితమైంది. ఇంద్రియ జ్ఞానం చాలా పరిమితమైంది. ఈ అధ్యాయాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమిటంటే, వీ కెన్ అండర్స్టాండ్ ద లిమిటెడ్నెస్ ఆఫ్ ది పెర్సెప్షన్ ఆఫ్ అవర్ సెన్సెస్. ద లిమిటెడ్నెస్. ఇంద్రియాల ద్వారా మనం పొందుకునే జ్ఞానం చాలా 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 పరిమితమైంది. ఇస్సాకు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనం కూడా తీవ్రమైన కాంతిని మనం చూడలేము కదా. మొహం మీద కెమెరా ఫ్లాష్ వెలిగితే కాసేపు ఏమీ కనిపించదు కదా. తీవ్రమైన వేడిని తాకలేము, తీవ్రమైన వినికిడి వినలేము. 20,000 డెసిబల్స్ దాటి వింటే తర్వాత వినలేము మనం. తర్వాత వినడానికి 20,000 డెసిబల్సే. సౌండ్ని డెసిబల్స్లో కొలుస్తారు. 20,000 డెసిబల్స్ దాటితే చెవులు వినడానికి పనిచేయవు. పూర్వకాలంలో ఎల్టీటీఈ వాళ్ళు సెనైడ్ పట్టుకొచ్చారు. నోట్లో పెట్టుకుంటే తర్వాత దాని రుచి కూడా ఏమిటో చెప్పలేకపోయారట. ఇంతవరకు ఆ సైనైడ్ రుచి తెలియదు. ఎందుకంటే అది నోట్లో పెట్టుకోగానే చనిపోతాడు. తాకిడి ద్వారా సంపూర్ణమైన జ్ఞానం పొందలేము. 100 డిగ్రీస్ దాటితే ఎంత వేడి ఉంటుందో నువ్వు చెప్పలేవు. ఏమిటి లేదు, 0 డిగ్రీస్ -డిగ్రీస్లోకి వెళ్తే అక్కడ నువ్వు ఉండలేవు. రుచి ద్వారా సంపూర్ణంగా అన్నీ తెలుసుకోలేవు. చూడడం ద్వారా సంపూర్ణంగా తెలుసుకోలేవు. వినడం ద్వారా సంపూర్ణంగా తెలుసుకోలేవు. క్లోరోఫామ్ దగ్గర పెడితే తర్వాత నీవు స్పృహలో ఉండవు. వాసన ద్వారా సంపూర్ణమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేవు. మానవ ఇంద్రియాలు చాలా 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 పరిమితమైనవి. We can understand the frailty of human senses through this chapter. The frailty, the weakness of human senses, the limitedness of human senses. నువ్వు ఎంత జ్ఞానివైనా ఉండొచ్చు. You may be a great scientist, you may be a great philosopher, you may be something, but your senses are so limited in the perception of anything. బైబిల్లో దేవుని ఇంద్రియాల గురించి కూడా ప్రస్తావించబడింది.
దేవునికి ఇంద్రియాలు ఉంటాయంటే ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన ఇంద్రియాలు ఉండవు, కానీ మెటఫార్స్గా రూపకాలంకారంలో పోలికగా చెప్పబడ్డాయి. ఆయన దృష్టికి మరుగైనది ఏదియూ లేదు. ఆయన దృష్టికి మరుగైంది ఏదీ లేదు. నేను కొన్ని చూడలేను కానీ ఆయన అన్నీ చూడగలడు. వినుటకు ఆయన చెవులు మందముగా లేవు. ఆయన ఏదైనా వినగలడు, ఏదైనా గ్రహించగలడు. ఏమి ఆయన తాకితే ఇర్మియా అన్నాడట, నేను బాలుడను, నేను మాటల చేత కాదు, నాకేమీ చేత కాదంటే ఆయన ఇర్మియాను ముట్టి గో అండ్ స్టాండ్ ఇన్ మై నేమ్. ఆయన తాకిడి. ఏలియా బలహీనంగా ఆ బదరి వృక్షం కింద పండుకొని ఉంటే దూత వచ్చి ముట్టి లేపి, ఆ టచ్లో గొప్ప శక్తి ఉంటుంది. దేవుని తాకిడి, దేవుని శక్తి. అలాగే ఆయన భోజనం కూడా చేశాడు. అబ్రహాము భోజనం పెట్టాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 దూతలు వచ్చి భోజనం చేశారని, ఆ 3 దూతలు భోజనం చేశారని భోజనం చేసిన దగ్గర ఉంది. కానీ మొదటి వచనంలో 18వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా ఆయనకు కనబడినని ఉంటుంది. దేవుడే కనపడ్డాడు, ఆయన వచ్చి భోజనం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి ఆ చేపను తిన్నట్లుగా దేవుని వాక్యంలో ఆయన రుచి, చివరికి ఆయన వాసన, అది గొప్ప విషయం. ఇక్కడ ఇస్సాకును ఫైనల్గా మోసం చేసింది వాసన, కానీ దేవుని వాసన. లేవీకాండము మొదటి అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. లేవీకాండము మొదటి అధ్యాయము 9వ వచనంలో దహన బలి అర్పిస్తే ఆ దహన బలి అట యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానిని అంతయు బలిపీఠం మీద దహించవలెను. యెహోవాకు ఇంపైన సువాసన. ఈ వాసన అనేది బైబిల్లో బల్యర్పణలకు సూచనగా కనిపిస్తుంది. ద స్మెల్, గాడ్ స్మెల్స్. బల్యర్పణలకు సూచనగా కనిపిస్తుంది ఈ వాసన. ఇస్సాకు వాసన చూసి దీవించాను. ఆ మాట మరలా చదువుతున్నాను. 27వ వచనం, 27వ అధ్యాయం 27వ వచనం ఆదికాండము. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దులు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించాను. వాసన చూచి దీవించాను. ప్రియులారా గమనించాలి, దేవుడు కూడా అత్యంత ప్రియమైన, ఇష్టమైన, ఇంపైనది ఆయనకు బల్యర్పణ. ఆ బల్యర్పణలో సువాసన. ఆ బల్యర్పణ మన జీవితాల్లో కూడా మనం బలులు అర్పించడం లేదు, కానీ మన జీవితమే సజీవ యాగముగా అర్పించుకుంటూ ఉండగా ఈరోజు గమనించవలసింది ఏంటంటే, నీ జీవితపు వాసన దేవునికి ఎలా కనిపిస్తుంది? వాట్ ఈస్ ద స్మెల్ ఆఫ్ యువర్ లైఫ్? దేవుడు నిన్ను వాసన చూస్తే వాట్ ఈస్ యువర్ స్మెల్? నా స్మెల్ పార్క్ అవెన్యూ ఏమిటి? నా స్మెల్ పాయిజన్ పెర్ఫ్యూములు దేవునికి వాసన రావు, నీ జీవితం వాసన వస్తుంది. వాట్ ఈస్ ద స్మెల్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితపు వాసన ఏమిటి? దేవుడు వాసన చూస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ ప్రశ్న మామూలు ప్రశ్న కాదు, హృదయాన్ని పిండేసే ప్రశ్న. ఇఫ్ గాడ్ స్మెల్స్ మీ, వాట్ ఈస్ మై స్మెల్ టు గాడ్? దేవునికి నా వాసన ఏమిటి? మనందరం వాసన వస్తాం, మీకు తెలుసో లేదో. వీ హ్యావ్ అవర్ ఓన్ ఆర్డర్. నా చిన్నప్పుడు నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నాను, నేను ఇంకా హై స్కూల్కి కూడా రాలేదు. మా నాన్నగారు ఎప్పుడో ఒకసారి కేరళ ఏదో మీటింగ్స్ ఒక 2 వీక్స్, చాలా అది 2 వీక్స్ మా నాన్నగారిని చూడకపోవడం అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడైనా 1 రోజు 2 రోజులేమో, కానీ 2 వీక్స్ అంత సుదీర్ఘమైన కాలం మా నాన్నగారిని చూడకపోవడం అనేది నాకు ఎప్పుడు లేదు. ఎవరికీ చెప్పేవాడిని కాదు, కానీ చాలా బెంగగా ఉండేది ఆయన లేకపోతే, ఇంట్లో లేకపోతే. 2 వీక్స్, మేబీ నేను 3వ తరగతి ఏదో చదువుతున్నాను. ఆయన ఊరు వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా మా ఇంట్లో ఆ బెడ్రూమ్లో ఆయన బట్టలు వాసన చూసేవాడిని. నోబడి నోస్ ఇట్. ఆయన బట్టల వాసన చూసేవాడిని బెంగ తెచ్చుకోవడానికి. ఐ యూజ్ టు స్మెల్ హిస్ క్లాత్స్. మనందరం వాసన వస్తాం.
ఐ హ్యావ్ మై ఓన్ ఆర్డర్, యూ హ్యావ్ యువర్ ఓన్ ఆర్డర్. దేవుడు వాసన చూస్తే నీ వాసన ఏంటి? మన శరీరాల నుంచి వచ్చే వాసన కాదు, నీ జీవితపు వాసన. కొన్ని వాసనల గురించి దేవుడు నీ జీవితం నుంచి ఆయన గ్రహించే వాసనలు, నీవు అందించే వాసనలు, ఆయనకి ఇంపైన వాసన అంటున్నాడు, ఆయనకి ఇష్టమైన వాసన. లేవీకాండం అంతా చదివితే చాలాసార్లు ఆయనకు ఇంపైన వాసన, ఆయనకి ఇష్టమైన వాసన అనే ప్రస్తావనలు నేను లెక్క పెట్టాను కూడా. ఆ సంఖ్య జ్ఞానం అక్కర్లేదు మనకి, కానీ ఆ వాసన అనేది ఇంపార్టెంట్. ఆయనకి ఇంపైన వాసన, దేవునికి ఇంపైన వాసన. నీ జీవితం దేవునికి ఇంపైన వాసనగా ఉందా? మనం బలులు అర్పణలు అర్పించనక్కర్లేదు, కానీ నీ జీవితమే బలి అర్పణగా ఇంపైన వాసన. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. పౌలు చెరలో ఉన్నాడు. చెరలో ఉండి ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నాడు. చెరలో ఉండి రాస్తున్న లేఖ. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు అపప్రదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఆ మాటలు గమనించాలి. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమట. యాగం. ప్రియులారా, నేను ఒక 3 విషయాలు చెబుతాను. ఈ 3 విషయాల్లో మొదటిది చాలా ఇంపార్టెంట్. మొదటి విషయం. రెండో విషయం చాలా చాలా ఇంపార్టెంట్. మూడో విషయం చాలా 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 ఇంపార్టెంట్. అంటే ప్రోగ్రెసివ్ వేలో చెప్తున్నాను ఒక్కొక్క విషయాన్ని. మొదటిది, పౌలు చెరలో ఉన్నప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘము ఏవో పంపించింది. పౌలుకేవో పంపిస్తే నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎందుకంటే మీరు పంపించిన వాటిని బట్టి సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి. మీరు పంపించిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు. ఆయనకి పంపిస్తే ఆయన అంటున్నాడు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నవి. మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరము, ఇష్టమైన యాగం. యాగం అంటే బలి అర్పణ, యజ్ఞం చేసేటప్పుడు, బలి అర్పణ చేసేటప్పుడు యాగం. ఆ యాగంగా అది. ప్రియులారా, మనం పరిచర్య కొరకు ఇచ్చేది దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇచ్చేది దేవునికి ఇంపైన సువాసన. God smells you by the way of your giving. What you give to God. దేవునికి ఇచ్చేవి. ఆయనకు నీ జీవితం కావాలి, నీ హృదయం కావాలి. అంత మాత్రమే కాదు, దేవుని పని కోసం మనం ఇచ్చేవి. అపొస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయంలో తెరవండి. అక్కడ ఒక ప్రత్యేకమైన సంఘం నూతనంగా నాటబడింది. అంతియోకయ అనే పట్టణంలో ఒక అద్భుతమైన సంఘం నాటబడింది. అంతియోకయ సంఘం ఒక ప్రత్యేకమైన, నేను అంతియోకయ సంఘం మీద చాలా స్టడీ చేశాను. ఆ స్టడీస్లో నాకు అర్థమైన చాలా విషయాల్లో ఒకానొక విషయం ఏంటంటే, దట్ చర్చ్ హ్యాడ్ ఎ వెరైటీ ఆఫ్ మినిస్ట్రీస్. ఒక్కరు కాదు, చాలామంది వెళ్ళి అక్కడ పరిచర్య చేశారు ఆ సంఘంలో. ఆ 11వ అధ్యాయము 27వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. ఆ సంఘంలోనికి కొంతమంది ప్రవక్తలు వచ్చారట. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చారు. ఆ సంఘానికి వచ్చారు. ఆ పట్టణానికి వచ్చి, ఆ సంఘంలోనికి వచ్చి, వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఈ మాటలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ సంఘం, అంతియోకయ సంఘం
గొప్ప సంఘంగా ఇప్పటికీ కూడా క్రొత్త నిబంధన సంఘాల్లో మాదిరి సంఘంగా మనం ధ్యానించే సంఘాల్లో ప్రథమ సంఘం అంత్యోకయ సంఘమే. అంత్యోకయ సంఘం అని పేర్లు కూడా పెట్టుకుంటారు మన వాళ్ళు. సంఘాలకు అంత్యోకయ సంఘం, ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న అంత్యోకయ సంఘం అని పేరు పెట్టుకున్న సంఘం. అసలు అమెరికా దేశంలో అయితే ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ చర్చెస్ అంత్యోకయ సంఘాలు, చర్చ్ ఆఫ్ యాంటియాక్ అని. ఎందుకు అంటే అంత మాదిరికరమైన సంఘం, అనేకమైన విషయాల్లో ఆ సంఘం మాదిరిగా ఉండడం ఎంత నిజమో, అన్నిటికంటే మించి దేవునికి ఇచ్చుటలో మాదిరికరమైన సంఘం అంత్యోకయ సంఘం. అగబ అనే ప్రవక్త ఆ సంఘంలోనికి వచ్చి, ఆ పట్టణంలోనికి వచ్చి, ఆ సంఘంలోనికి వచ్చి ప్రవచించాడట. కొంతకాలానికి ఈ భూలోకం మీదకి కరువు రాబోతుంది అని ప్రవచిస్తే, ఈ భూలోకం మీదకి కరువు రాబోతోంది కనుక క్రైస్తవ సంఘానికి ఆవిర్భావం యెరూషలేము పట్టణంలోనే. మొట్టమొదట యెరూషలేము పట్టణంలో ఉన్న సంఘం సమృద్ధిగా ఉండాలని చెప్పి ఈ సంఘంలో ఉన్నవారు అసలు యెరూషలేము పట్టణం సంఘం ఎప్పుడైనా చూసారో లేదో వీళ్ళు. యెరూషలేము సంఘంలో ఎవరున్నారో లేదో కూడా వీళ్ళకి తెలియదు. యెరూషలేము సంఘాన్ని ఎప్పుడు చూడలేదు. యెరూషలేము సంఘము కొరకు 29వ వచనంలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొని అలాగిస్తే అక్కడ బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. యెరూషలేము పట్టణానికి పంపించారట. ఎక్కడో కరువు రాబోతుంది, వచ్చింది కాదు, కరువు రాబోతుంది అని ప్రవక్తలు ప్రవచించారు. రాబోతున్న కరువు కోసం, కరువు రాబోతుందని వాళ్ళు దాచుకోవచ్చు కదా. కరువు రాబోతుంది కనుక నేను జాగ్రత్త పడాలి, అలా జాగ్రత్త పడడం వివేకం, ఇట్స్ విజ్డమ్. కరువు రాబోతుంది కనుక నేను జాగ్రత్త పడాలి, నా కుటుంబం జాగ్రత్త పడాలి అనేది వివేకం. కానీ కరువు రాబోతుంది అన్నప్పుడు యెరూషలేములో సంఘం కోసం, దేవుని పనికి అక్కడ సంఘం కోసం ప్రతివాడు తన శక్తి కొలది. ఆ మాట గమనించాలి. తన శక్తి కొలది. తక్కువ ఉన్నవాడు తక్కువ ఇచ్చాడు, ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ ఇచ్చాడు. తన శక్తి కొలది అక్కడ యెరూషలేము సంఘం కొరకు వారు దాతృత్వాన్ని చూపించిన సంఘంగా ఆ సంఘం మనకి కనిపిస్తుంది. ప్రియులారా, దేవునికి ఇచ్చుట అనేది మన వాసన. దేవునికి వాట్ ఈజ్ యువర్ లైఫ్? మనం ఎలాగిస్తాం, దేవునికి ఎలా ఇస్తామంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే అంతగా ఇస్తాం. What I give to the Lord is proportionate to how I like Him, how I love Him. నేను ఎంతగా దేవునిని ప్రేమిస్తానో అంతగా దేవునికి ఇస్తాను. ప్రియులారా, బోధిస్తున్న మేము, విశ్వాసులుగా ఉన్న మీరు కూడా దేవునికి ఇవ్వవలసిందే. మేము ఇవ్వలే. నేను తప్పించుకోవడానికి వీల్లేదు. ఇవ్వడం విషయంలో నేను తప్పించుకోవడానికి వీల్లేదు. నా సమర్పణ ఏమిటంటే, అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెప్తున్న నా సమర్పణ ఏమిటంటే, మీరందరూ ఇచ్చే దేవునికి ఇస్తున్నారు, ఎవరు కూడా నాకంటే సంఘంలో ఎవరో ఎక్కువ ఇవ్వకూడదు అనేది నా సమర్పణ. సంఘంలో ఎవరు కూడా నాకంటే ఎక్కువ ఇవ్వకూడదు అంటే మిమ్మల్ని డామినేట్ చేసేయాలని, మీకు పోటీ వచ్చేయాలని కాదు. చెప్పే నేను బోధిస్తున్న నేను నేను చెప్పాలి. అలా ఇస్తున్నప్పుడు నేను ఎప్పుడు కూడా అదే సమర్పణ అలా చేస్తున్నాను కూడా. గ్యారంటీగా 100% చెప్పగలను, నేను అలా చేస్తున్నాను. సంఘంలో నాకంటే ఎవరో ఎక్కువ ఇవ్వకూడదు అంటే మీరు ఇవ్వకూడదని కాదు. మీరు ఒకసారి నన్ను అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయా సందర్భాల్లో నన్ను డామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నా సమర్పణ ఏంటంటే, సంఘంలో నాకంటే ఎవరో ఎక్కువ అంటే నేను అందరికంటే, ప్రతి వ్యక్తి కంటే నేను ఎక్కువ ఇవ్వాలి అనేది నా సమర్పణ. దేవుని సేవకునిగా నేను చెప్పడం మాత్రమే కాదు, చేయాలి. అలాగే ప్రతివారం దేవుని పనికి ఇవ్వడం అనేది, అదే మొట్టమొదటిగా దేవునికి నీ వాసన. నీవు ఇవ్వడం ఎంతగా ఇష్టపడుతున్నావు దేవుణ్ణి అంటే నీవు ఇచ్చేదాన్ని బట్టి. నీ వాసనలో మొట్టమొదటి వాసన ఏంటంటే నువ్వు ఇవ్వడమే. దేవునికి ఏమి ఇస్తున్నావు? ఆయన నీవు ఇచ్చినది, నా మాట కాదు, పౌలు మాట అది. మీరు ఇచ్చినది మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. మీరు ఇచ్చినవి ఎవరికి ఇచ్చారంటే పౌలుకే ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే దేవుని పనికి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే సంఘానికి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే ఏదో పనికి, దేవుని పనికి ఉపయోగపడడానికి ఇచ్చారు. ఇచ్చింది దేవుని పనికి ఇస్తే
ఏ ఏ ఏ అవసరత కోసం ఇచ్చినా అది మనోహరమైన సువాసన, దేవునికి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమై ఉన్నది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో మరొక మాట ఉంటుంది, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు. ఆ మాటలు గమనించాలి. యాగం, ఉపకార ధర్మం, దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు, అవసరతలో ఉన్న వారికి సహాయపడడం. డైర్ నీడ్లో ఉంటారు, అలాంటి వారికి ఉపకారం చేయడం, ధర్మం చేయడం, అవి దేవునికి యాగములట. నువ్వెవరికో సహాయం చేస్తే అది దేవునికి యాగం. ఎవరికో సహాయం చేస్తే దేవునికి యాగం. కొన్నిసార్లు ప్రశ్నించుకుంటాం, అది నిజమా కాదా? ఎవరో వస్తారు, నాకు ఈ సహాయం కావాలి, ఏదో హాస్పిటల్ ఖర్చు ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, సహాయం చేయాలనే ప్రేరేపణ, సహాయం చేయగలిగిన స్థితి ఉన్నప్పుడు ఒకవేళ మోసం చేసిన వాడు పోతాడు. నువ్వు సహాయం చేయి, దేవునికి ఇంపైన యాగంగా ఉంటుంది అది. ఒకవేళ నిన్ను మోసం చేసిన వాడు దేవుడు చూసుకుంటాడు. కానీ ఆ ఉపకారం చేసినప్పుడు ఆ ఉపకార ధర్మము దేవునికి యాగము అంటున్నాడు. దేవునికి ఇష్టమై అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. అట్టి యాగం, నేను ఉపకారం చేస్తే, ఎవరికైనా సహాయం చేస్తే, అవసరంతో ఉన్న వారికి నేను సహాయ హస్తం అందిస్తే అది దేవునికి యాగమట. నీ వాసన, వాట్ ఈజ్ యువర్ స్మెల్? మనోహరమైన సువాసన, దేవునికి ఇచ్చుట అనేది మనోహరమైన సువాసన. ఎంత ఇస్తావంటే నీ శక్తిని బట్టి. అక్కడ అంటున్నాడు, వారి శక్తి తమ శక్తి కొలది, ఎవరి శక్తి కొలది వాళ్ళు ఇచ్చి దేవునిని మహింపరిచారు. అది దేవునికి ఇంపైన సువాసన, దేవునికి ఇంపైన యాగము అని దేవునికి ఇవ్వడం గురించి దేవుని వాక్య. ప్రియులారా, ఈ పరిచర్యలు కానీ మన పరిచర్యలో చాలా అవసరతలు ఉన్నాయి. ప్రతి పరిచర్యలోనూ అవసరతలు ఉంటాయి. అవసరతల నిమిత్తం విశ్వాసులు గమనించాలి, ఒక్కరూ ఏమీ చేయలేరు. 10 మంది కలిస్తే ఏదైనా చేయగలుగుతాం. దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చి దేవుని మహింపరిచే వరంగా మన జీవితపు వాసన ఒక గొప్ప పరిమళ సువాసనగా దేవునికి అందగలిగేటట్లుగా దేవునికి ఇద్దాం, ఆశీర్వదించబడదాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మేము దేవునికి సువాసనగా ఉన్నాం. ఆ పరిచర్య చేసే సేవకులట దేవునికి సువాసనగా ఉన్నారట. వాళ్ళ జీవితాలు సువాసనగా దేవునికి కనిపిస్తున్నాయి. మేము దేవునికి సువాసన అయి ఉన్నాం. ప్రియులారా, గమనించాలి, మేము దేవునికి సువాసన అయి ఉన్నాం. మేము చేసే పనిని బట్టి మా జీవితం గమనించాలి. చేసే పనిని బట్టి మాత్రమే కాదు, మా జీవితాలను బట్టి, ద వే వి లివ్, మేము బ్రతుకును బట్టి దేవునికి సువాసనగా ఉన్నాం. అంతే కదా, మా బ్రతుకులు దేవుని సువాసనగా ఉన్నాయి. ప్రియులారా, గమనించాలి, బ్రతుకు దేవునికి సువాసనగా ఉండాలంటే మన క్రియలు మంచిగా ఉంటేనే మన బ్రతుకు దేవునికి సువాసనగా ఉంటుంది. మన ఆలోచనలు మంచిగా ఉంటేనే మన బ్రతుకు దేవునికి సువాసనగా ఉంటుంది. మన మాటలు మంచిగా ఉంటేనే మన బ్రతుకు దేవునికి సువాసనగా ఉంటుంది. మన జీవితంలో అన్ని రంగాలు కూడా మంచిగా దేవునికి ఇష్టమైనవిగా, దేవుని చిత్తానుసారమైనవిగా, దేవుని వాక్యానుసారమైనవిగా ఉన్నప్పుడే దేవునికి సువాసనగా ఉండగలం. అదే భక్తుడు అంటున్నాడు అక్కడ పౌలు, మేము దేవునికి సువాసనగా ఉన్నాం. మేము దేవునికి సువాసనగా ఉన్నామని అన్నప్పుడు ఇంకొక మాట అన్నాడు, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. అది ఇంకా గొప్ప విషయం. ఏసావుగా కనబడడం కోసం యాకోబు ఏసావు వస్త్రం ధరించుకుని వెళ్ళాడు. అవునా? ఏసావు వస్త్రం ధరించుకుని వెళ్ళినందువల్ల కౌగిలించుకున్నప్పుడు ఆ వస్త్రం వాసన వచ్చింది. వస్త్రం ఎవరు వాసన వచ్చింది? ఏసావు వాసన వచ్చింది. ఏసావు వస్త్రం యాకోబు ధరించుకుంటే ఏసావు వాసన వచ్చాడు. నువ్వు క్రీస్తుని ధరించుకుంటే నువ్వు క్రీస్తు వాసన వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఐ నీడ్ టు వేర్ క్రైస్ట్, యు నీడ్ టు వేర్ క్రైస్ట్.
మనము క్రీస్తును ధరించుకున్న వారమైతే మనము క్రీస్తు వాసన వస్తాం. మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. మా సొంత సువాసన కాదు ఇది, మా సొంత వాసన కాదు. ఇట్ ఈస్ నాట్ మై ఓన్ ఆర్డర్. క్రీస్తు సువాసనగా ఉన్నాను నేను. ఎందుకంటే నేను క్రీస్తుని ధరించుకున్నాను కనుక. ఆ ప్రజల మధ్య రక్షించబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం మా కుమార్తె వాళ్ళ పిల్లలు వచ్చారు. అంటే అమెరికా దేశం నుంచి మా అన్నయ్య గారి పాప వాళ్ళ పిల్లలు వచ్చారు. మా ఇంట్లో చిన్నపిల్లలందరికీ నేనంటే ఇష్టం. వాళ్ళ అబ్బాయి చాలా చిన్నోడు అప్పటికి, ఇప్పుడు పెరిగాడు. ఇప్పుడు మొన్న మేము అమెరికా వెళ్ళినప్పుడు వాడే కారులో తిప్పడం మమ్మల్ని. చిన్నతనంలో వాడు వచ్చినప్పుడు కొంతకాలం ఉండి వెళ్ళారు. ఒక 2 వారాలు 3 వారాలు మా మధ్య ఉండి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు నన్ను ఆ పిల్లలు యాయా అని పిలుస్తారు. తాతనవుతాను, యాయా అని పిలుస్తారు. అలా అలవాటైంది వాడికి. అప్పట్లో నేను ఇంకా కొంచెం 40sలో ఉన్నాను కనుక ఇదే బాగుంది అనుకున్నాను. వాడు వెళ్ళిపోతూ నా పెర్ఫ్యూమ్ తీసుకుని, యాయా కెన్ ఐ టేక్ దిస్ అని అడిగాడు. పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకుని, అరే అదే కావాలైతే ఉండు నీకు కొత్తది ఇస్తానని చెప్పేసి నా దగ్గర ఇంకో క్రొత్తది ఉంటే క్రొత్తది ఇచ్చాను వాడికి. అది పట్టుకెళ్ళాడు వాడు. వెళ్ళిన తర్వాత ఒక రోజు రాత్రి పడుకునేటప్పుడు వాడు స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని అప్పుడు పెర్ఫ్యూమ్ వేసుకుని పడుకున్నాడట. వాళ్ళ డాడీ అడిగాడట, అరే ఇప్పుడేంట్రా, ఇప్పుడు పడుకునే ముందు పెర్ఫ్యూమ్ వేసుకుని పడుకున్నావేంట్రా అని అడిగితే, దిస్ ఈజ్ యాయాస్ పెర్ఫ్యూమ్, ఐ మిస్ హిమ్ అని చెప్పాడట. ఐ వాంట్ ఫీల్ హిమ్ వైల్ ఐ స్లీప్ అని చెప్పాడట. వాడు నా పక్కలో పడుకుంటాడు ఇక్కడికి వచ్చినప్పుడు. కనుక నేను పడుకున్నప్పుడు యాయా నా పక్కన ఉన్నట్టుగా నేను ఫీల్ అవ్వాలి, అందుకని పెర్ఫ్యూమ్ వేసుకున్నాను. నీ వాసన దేవునికి ఇంపైన వాసనగా ఉంటే ఓ చిన్నపిల్లాళ్ళగా దేవుని పక్కన ఉంటావు. నువ్వు దేవుని పక్కన ఉంటావు. క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తు వాసన వస్తాడు. యాషవ వస్త్రం ధరించుకుని యాకోబు యాషవ వాసన ఎలాగొచ్చాడో క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తు. అందుకనే మేము క్రీస్తు వాసన, ఆ మాట మరలా చదువుతున్నాను, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. క్రీస్తును ధరించుకుంటే క్రీస్తు సువాసన. అసలు క్రీస్తు గురించే ఆయన మన కొరకు అర్పించబడి పరిమళ వాసనగా ఉండుటకు అనే మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయనే పరిమళ వాసనగా ఉన్నాడు. ఆయన మనం ధరించుకున్నప్పుడు ఆయన వాసన. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం అర్పించుదాం. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఆయనకు ఇంపైన వాసనగా ఉండడం, మనము మన బ్రతుకు ద్వారా ఇంపైన వాసనగా ఉండడం, అలాగే మనం స్తుతియాగము చేయడం. మన స్తుతి, మన యాగము ఆయనకు ఇంపైన వాసనగా ఉంటుంది. మనం చేసే స్తుతి, ఆరాధన చేసేటప్పుడు, స్తుతి చేసేటప్పుడు కుమార్ సన్నీ మనల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తుంటాడు. స్తుతి అనేది మనకు మనంగా దేవునికి అర్పించుకుంటూ దేవునితో లీనమై చేసే పని. అంతేగాని ఆయన చేయమంటున్నాడు కనుక చేయడం, లేకపోతే ఆయన చేతులు ఎత్తమంటేనే చేతులు ఎత్తడం, మిగిలిన టైంలో జేబులో చేతులు పెట్టుకొని ఉండడం, లేకపోతే ఎవరు ఏం చేస్తున్నారో అందరినీ గమనించడం. అందరినీ గమనించే సమయం కాదు ఆరాధన సమయం. దేవునికి నీవుగా అర్పించుకొని దేవునితో లీనమై, దేవునితో ఐక్యమై, దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకునే సమయం. అక్కడ నీ వాసన స్తుతియాగం ద్వారా. యాగం అంటే ఒక బలి అర్పణ జరిగేటప్పుడు ఆ బలి అర్పణ అగ్ని ఉంటుంది. అగ్ని మీద బలి అర్పణ అర్పించిన ఆ బలి పశువు ఉంటుంది. అది ఆ బలి అర్పణలో ఆ పశువు ఆ అగ్ని మీద కాలుతూ ఉన్నప్పుడు ఒక విధమైన అరోమా, ఆ వాసన పైకి లేస్తూ ఉంటుంది. అది యాగం అంటే ఆ యాగంలో నుంచి వచ్చే వాసన. ఆ స్తుతి యాగము. అక్కడ జిహ్వాఫలం అంటున్నాడు. జిహ్వాఫలము. ఒకసారి దీన్ని ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఈ వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఆ వాక్యం చదువుదాం. ప్యాషన్ ట్రాన్స్లేషన్ స్క్రిప్ట్ అక్కడ వేయమని నేను పెట్టుకోలేదు.
సో వీ నో లాంగర్ ఆఫర్ అప్ ఎ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ బ్లడ్ సాక్రిఫైసెస్. అక్కడ మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 13-15, ఆయన ద్వారా మనం ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. బట్ త్రూ జీసస్ వీ విల్ ఆఫర్ అప్ టు గాడ్ ఏ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ ప్రైజ్ సాక్రిఫైసెస్. స్టడీ స్ట్రీమ్ ఆఫ్ ప్రైజ్ సాక్రిఫైసెస్. దీస్ ఆర్ ద ల్యాంప్స్. మనం అర్పించే స్తుతులట అవి గొర్రెపిల్లలట. దీస్ ఆర్ ద ల్యాంప్స్ వీ ఆఫర్ ఫ్రమ్ అవర్ లిప్స్ దట్ సెలబ్రేట్ హిస్ నేమ్. చాలా అద్భుతమైన ట్రాన్స్లేషన్ అది. ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఉంది, అన్ని ట్రాన్స్లేషన్స్లో లేదు అది. మనం స్తుతి అర్పించే ప్రతి స్తుతి ఒక గొర్రెపిల్లలాగా మనం బలి అర్పించడం. అక్కడ అంటున్నాడు కదా, దీస్ ఆర్ ద స్ట్రీమ్ ఆఫ్ ప్రైజ్ సాక్రిఫైసెస్. దీస్ ఆర్ ద ల్యాంప్స్ వీ ఆఫర్ ఫ్రమ్ అవర్ లిప్స్ దట్ సెలబ్రేట్ హిస్ నేమ్. స్తుతి గొర్రెపిల్లలు అర్పించినట్టుగా మన స్తుతి అలాగూ దేవునికి వాసన వస్తుంది. స్తుతి చేయండి, ఆరాధన చేయండి. మన ఆరాధన దేవునికి ఇంపైన సువాసన, మన స్తుతి యాగము దేవునికి ఇంపైన సువాసన. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని పౌలు అన్నాడు. సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవడం, సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవడం. ప్రియులరా, ఇవన్నీ కూడా గమనించాలి. ఇంద్రియాల గురించి చెప్పాను. ఇది వాసన ఒక ఇంద్రియం, గొప్ప ఇంద్రియం ఇది. వాసన చాలా పవర్ఫుల్. అన్నిటికంటే వాసన చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే, మన స్త్రీలు కొంతమంది కూర రుచి చూడకుండానే ఆ పొగ వస్తుంటే వాసన చూసి అది ఉప్పు తక్కువ ఉందో ఎక్కువ ఉందో సరిపోతుందో చెప్తారు. కొంతమంది చెప్తారు కదమ్మా, వాసన చూసి ఉప్పు చెప్తారు. స్మెల్ ఈజ్ దట్ పవర్ఫుల్. రుచి చూడనక్కర్లేదు, స్మెల్ చూసి కూరలో ఉప్పు ఉందో లేదో చెప్పే స్త్రీలు ఉన్నారు కొంతమంది, చెప్పగలరు కొంతమంది. స్మెల్ ఈజ్ దట్ పవర్ఫుల్. ఇక్కడ స్త్రీలే అందులో ఉప్పు ఉందో లేదో తెలిసిపోతుంటే వాళ్ళకి, దేవునికి మన వాసన ఆయన తెలీదా? ఉప్పు ఉందో లేదో తెలుస్తుంది, షుగర్ ఉందో లేదో తెలుస్తుంది, మన జీవితాల్లో ఏమున్నాయో ఏమి లేవో ఆయనకి తెలుస్తుంది. స్తుతి యాగము జెహోవా ఫలము. సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుట. మన జీవితాలే సువాసనగా ఉండాలి. ఆ సువాసనగా ఎలాంటి సువాసన? నా సొంత సువాసన కాదు, క్రీస్తు సువాసనగా. క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తు సువాసనను దేవునికి కలుగు చేస్తాడు. మన జీవితాలే సువాసనగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో దాని ముందు వచనంలో 14వ వచనంలో మరొక మాట ఉంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇంకొక సువాసన ఏమిటంటే, ఒకటి మనం ఇచ్చే సువాసన, దేవునికి ఇచ్చేది సువాసన. రెండవది మన జీవిత విధానమే సువాసన. మనం జీవించే మన బ్రతుకే సువాసన. మనం ఎలా బ్రతుకుతున్నాం, అలాగే మన స్తుతియాగము సువాసన. మన శరీరములను ఆయనకు అనుకూలమైనవిగా పరిశుద్ధమైనవిగా చేసుకుని ఆయనకి సమర్పించుకోవడం సువాసన. మూడవ సువాసన ఏమిటంటే, ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుస్తున్నాం. మేము మా జీవితం నుంచి ఇతరులకు కూడా క్రీస్తును గూర్చిన సువాసనను అందిస్తున్నాం. ఆ సువాసన దేవునికి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారికి ఆ సువాసన అందించగలిగే స్థితి. క్రీస్తును గూర్చిన జ్ఞానం అనే సువాసనను మేము అందిస్తున్నామంటున్నాడు. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ప్రియులారా, గమనించాలి, ఇది చాలా అద్భుతమైన సువాసన. మూడవ సువాసన ఒకదాని మించింది ఒకటి దేవునికి ఇచ్చే సువాసన, అది చాలా ఇంపార్టెంట్. నీ బ్రతికే సువాసనగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మూడవది, నీ బ్రతుకు ద్వారా ఇతరులు దేవుని వైపు ఆకర్షించబడడం ఇంకా చాలా 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 ఇంపార్టెంట్. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనుపరుస్తున్నాం మేము.
అలా కనుపరుస్తున్నాడు మా ద్వారా దేవుడు క్రీస్తును గూర్చిన సువాసన. ఆ సువాసన అలాగూ కనుపరచడం విషయంలో చాలా అద్భుతమైన అనుభవం పౌలు వ్యక్తపరిచాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, అది చాలా మంచి మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మీ విశ్వాస యాగములను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఆ వచనం మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా గ్రహించాలి. మీ విశ్వాస యాగములో అంటే ఆయన విశ్వాస యాగం కాదు, ఇతరుల విశ్వాస యాగంలో దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. పానార్పణముగా పోయబడడం అంటే పాత నిబంధన కాలంలో బలి అర్పణలు జరుగుతున్నప్పుడు, ఆ బలి అర్పణ జరుగుతున్నప్పుడు అగ్ని మండుతూ ఉంటుంది, బలి పశువు కాలుతూ ఉంటుంది. ఆ కాలుతూ ఉన్నప్పుడు అందులో రకరకాలుగా ఎక్కువగా ద్రాక్షరసం, నేను సేవించే ద్రాక్షరసాన్ని ఆ బలి అర్పణలో వేసేస్తాను. అంటే నేను పొందవలసింది దేవునికి, నేను సంతోషంగా పొందవలసిన ద్రాక్షరసాన్ని నా సంతోషం కోసం, నా తృప్తి కోసం, నా 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 శరీరం కోసం నేను పొందవలసిన ద్రాక్షరసాన్ని నేను ఆ బలి అర్పణ మీద వేస్తాను. అంటే నేను పొందుకోవలసిన దాన్ని దేవునికి అర్పిస్తున్నాను. పానార్పణముగా పోయబడడం అంటే ఒకటి, నాకున్న పానీయాన్ని అర్పించడం. అది కేవలం పానీయం అర్పించడం కాదు, నన్ను నేనే పానార్పణముగా, అలాగే అన్నాడు పౌలు, నన్ను నేనే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. ప్రియులారా గమనించాలి, ఇక్కడ మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడిన, నేనే పానార్పణముగా పోయబడిన. నాకున్న ద్రాక్షరసం పానార్పణంగా పోయబడ్డం కాదు, నా చేతిలో నెయ్యి ఉంటే నెయ్యి పట్టుకెళ్ళి బలి అర్పణలో పానార్పణంగా పోయడం కాదు, లేకపోతే నా చేతిలో ఏదైనా ద్రవం ఉంటే ఆ ద్రవాన్ని తీసుకుని వెళ్ళి పానార్పణముగా పోయడం కాదు. నన్ను నేనే పానార్పణముగా, ఏ విషయంలో అంటే మీ విశ్వాస యాగములో, ఆ విశ్వాసుల యొక్క జీవితం విశ్వాస యాగముగా ఉండగలిగేటట్లుగా నన్ను నేను పానార్పణముగా, అంటే నన్ను నేనే అర్పించుకుంటున్నాను. ఇంకొక చోట ఇంకొక మాట కూడా అన్నాడు, నాకున్నది వ్యయపరుచుకుంటున్నాను, నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను అన్నాడు. నాకున్నది వ్యయపరుచుకుంటున్నాను అంటే నా దగ్గర ఉన్న ఏదైనా నేను వ్యయపరుచుకుంటాను మీకోసం. అంత మాత్రమే కాదు, నన్ను నేను వ్యయపరుచుకోవడానికి సిద్ధపడుతున్నాను. మీ విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడుతున్నాను. ఎందుకంటే మీ విశ్వాస యాగము దేవునికి ఇంపైన సువాసనగా ఉండేటట్టు. అంటే ఇతరుల విశ్వాస జీవితం దేవునికి ఇంపైన సువాసనగా ఉండగలిగేటట్లుగా నీవు నేను ఏం చేస్తున్నావు, అది నీ సువాసన, నా సువాసన. ఇతరుల విశ్వాస జీవితం అంటే విశ్వాస జీవితంలో కూడా, విశ్వాసంలో కూడా స్వార్థమైపోయింది. నా ప్రార్థన, నా విశ్వాసం, నా జీవితం, నేను మంచిగా ఉన్నాను, అవతలోడు చెడ్డగా ఉన్నాడు కనుక నువ్వు సంతోషించేదైతే అది విశ్వాసమే కాదు. నీ విశ్వాస యాగము దేవునికి ఇంపైన సువాసనగా ఉండగలిగేటట్లుగా నా జీవితాన్ని పానార్పణంగా పోసేస్తానంటున్నాడు. అవతల వాడి విశ్వాస యాగం ఎంత సువాసనగా ఉంటుందో లేదో తెలియదు, కానీ పౌలు విశ్వాస యాగం, నా జీవితాన్ని నేను పానార్పణముగా, ఐ వాంట్ టు ప్రజెంట్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు పోర్ అవుట్ మై సెల్ఫ్. నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయకుండా నా జీవితాన్ని, నా ప్రాణాన్ని పానార్పణముగా నేను పానార్పణముగా అర్పిస్తున్నాను అని పౌలు అంటున్న మాటలు. ప్రియులరా, ఇతరుల విశ్వాస జీవితం దేవునికి ఇంపైన సువాసనగా ఉండగలిగేటట్లుగా నీవు నేను చేసే ఏదైనా త్యాగం, ఏదైనా కార్యం, ఇతరుల జీవితాల్లో వారి విశ్వాస యాగం, వారి జీవితాలు దేవునికి ఇంపైన సువాసనగా ఉండగలిగేటట్లుగా నీవు నేను ఏం చేయగలుగుతున్నాం. పౌలు దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో మన జీవితపు వాసన ఏమిటి? వాట్ ఈజ్ యువర్ స్మెల్? దేవుడు వాసన చూస్తాడట. దేవుడిని ఏ విషయంలోనూ మభ్యపెట్టలేము. ఆయన కనుదృష్టికి మరుగైనది లేదు. వినకుండా ఉండేటట్లుగా ఆయన చెవులు మందంగా లేవు. ఆయన తాకిడికి
ఆయన రుచికి దేన్ని మభ్యపెట్టలేవు నువ్వు. కానీ అన్నిటికంటే మించి హీ వాంట్స్ టు స్మెల్ యూ టుడే. ఈరోజు నిన్ను వాసన చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఎలాంటి వాసన నీ జీవితం నుంచి దేవునికి అందిస్తున్నావు? ఇది నీకు నాకు ఈ మాట వింటున్న ప్రతి వారికి ప్రశ్నే. వాట్ ఈజ్ యువర్ స్మెల్ టు గాడ్? దేవునికి నీ వాసన ఏమై ఉంది? నిజంగా ఆయనకి ఇష్టమైన ఇంపైన సువాసన అందుతుందా నీ జీవితం నుంచి? లేక ఇంకా ఏదైనా కంపు ఉందా? ఈ మాట ఉపయోగిస్తున్నందుకు ఏమనుకోవద్దు. ఏదైనా కంపు, ఆ కంపుని విడిచిపెడదాం. దేవా, నా జీవితం నీకు ఇష్టమైన సువాసనగా, నీకు ఇంపైన సువాసనగా నా జీవితాన్ని ఉంచుకుంటాను, సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఈ సంవత్సరంలో 6 నెలలు గడిచిపోయాయి. సంవత్సరాలు ఇలాగ నా జీవితంలో గడిచిపోతున్నాయి. నీకు ఇంపైన సువాసనగా నేను ఉంటాను. అలాగే ఇతరుల జీవితాలు నీకు ఇంపైన సువాసనగా ఉండేటట్లుగా నా జీవితాన్ని నాకున్నవి త్యాగం చేస్తాను ప్రభువా అని సమర్పణ చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో వంచండి.